తెలంగాణకు బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ అయిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎంపీ అరవింద్ రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం పార్టీ టికెట్ను కేటాయించింది. మొదటి జాబితాలోనే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఆయన ప్రణాళికలు ఏంటి, అసలు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తదితర అంశాల మీద మాట్లాడేందుకు ఎంపీ అరవింద్ గారు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము, ఎందుకంటే రెండోసారి మీకు మొదటి జాబితాలో టికెట్ వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? K6 ప్రేక్షకులందరికీ, పార్లమెంటు నియోజకవర్గ సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. మోడీ గారి మూడవసారి ప్రధానమంత్రి అయ్యే ఎలక్షన్లో నాకు రెండవసారి టికెట్ రావడం అంటే అది నాకు ఇందూరు ప్రజలు ఇచ్చిన దీవెన, మోదీ గారి ఆశీర్వాదం. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. రామమందిరం జనవరి 22 రోజు కూడా, ప్రాణప్రతిష్ఠ రోజు కూడా నాకు ఆహ్వానం అందింది. ఆహ్వానం అందితే నేను అందరు ఎంపీలకి అందిందేమో అని భావించిన ఫస్ట్. కానీ అక్కడికి పోతే ఒక్క ఎంపీ లేడు. మీరే కనబడ్డారు. నేను మీ జర్నలిజం చేసిన, నేను అడగ రిపోర్టింగ్ చేసిన లోపల అందరి కోసం. సో అక్కడ పోయేసరికి పొలిటీషియన్లు ఎక్కువ లేరు. 4,000 ఆహ్వానితులు, అందులో 1,500 దాకా మన సాధు సంతులే ఉన్నారు. సో 2,500 నాకు రావటం అన్నది, అది కూడా రాముల వారి దీవెన, ప్రజలు ఇచ్చిన నాకు ఆశీర్వాదం, ఇందూరు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు అంటే వచ్చే ఎన్నికల్లో, అంటే గత 5 ఏళ్లలో అసలు అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేసిండని ఓటు వేయాలని కరెక్టే అడుగుతారు కదా. ఒకటి ఫస్ట్ నేనేం చేశాను, మోడీ గారి స్కీమ్స్ ఏమేమి వచ్చినాయి, ఇవన్నిటికంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలో రాజకీయ నాయకుడు అన్న డెఫినేషన్ మారిందండి. ఇంతకుముందు రాజకీయ నాయకుడు మేము ఎంపీఓ, మంత్రియో, ఎమ్మెల్యే అంటే వేరే పార్టీలల్లో కొంచెం అందరినీ భయపెట్టడం, 20 కార్లు వేసుకొని తిరగడం, సైరన్లు మోగించుకుంటూ తిరగడం, ల్యాండ్ కబ్జాలలో ఇన్వాల్వ్ కావటం, అవినీతి అయితే కామన్ అది. ఇవాళ 5 సంవత్సరాల నుంచి మనము కంప్లీట్ చేసుకున్నాం ఎంపీగా. ఎక్కడ కూడా అవినీతి మచ్చ కానీ ఆరోపణ కానీ మన మీద లేదు. నెంబర్ 2, ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలు లేకుండా ఒక్క రోజు కూడా 5 సంవత్సరాలలో నేను సైరన్ అన్నది వేసుకోలేదు. నా మీద అన్ని అటాక్స్ అయినా కూడా నాకు ఎన్నడూ పోలీసు వాళ్ళు ఎస్కాట్ ఇవ్వలేదు, నాకు అడగలేదు. తర్వాత అటాకులు ఎక్కువైనప్పుడు అమిత్ షా గారే సెంట్రల్ సెక్యూరిటీ కవర్ ఇచ్చారు నాకు. ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలు లేకుండా, సైరన్లు లేకుండా చిన్న మన సైకిల్ వాళ్ళని కానీ, స్కూటర్ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే అంటే సాదా సీదాగానే ఉన్నా అంటారు. అంతే. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ అట్లనే ఉండాలా. అట్లా లేకపోతే టికెట్లు కట్టైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మినిస్టర్లు కొందరికి ఉద్యోగాలు పోయినాయి. పనితనంతో పాటు మన ప్రవర్తన కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంపార్టెంట్. అన్నిటి మీద దృష్టి ఉంటుంది ఆయనది. మనమే కాదు, మొత్తం మంత్రిమండలి కేంద్రంలో కూడా ఢిల్లీలో తిరిగేటప్పుడు ఎవరు కూడా సైరన్లు వేసుకోవద్దు, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టవద్దు. సో అదే రకంగా ఈడ కూడా మనం అది చేసుకున్నాము. ఇక అభివృద్ధి విషయాలకు వస్తే చిరకాల వాంఛ, అసంభవం అనుకున్నది సంభవం చేసుకున్నాం మనం భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలో. ఉత్తర తెలంగాణ ప్రత్యేకంగా ఇందూరు పసుపు రైతుల అది వాళ్ళ ఉద్యమం అనల్నా, కడుపు మంట అనల్నా, వాళ్ళ ఆవేదన అనల్నా, ఒక 35 సంవత్సరాల నుంచి వాళ్ళ పోరాటాన్ని మనము సఫలీకృతం చేసుకొని వాళ్ళ సాధించుకున్నాం. పని ఇప్పుడు మొదలైంది, పని అయిపోలే. మీ ద్వారా రైతులకు చెప్పేది ఏంటంటే పని ఇప్పుడు మొదలైంది. ఇన్ని రోజులు ఇబ్బందులు ఎందుకు పడ్డామంటే నీయత లేక, బోర్డు లేక కాదు, రాజకీయ నాయకులల్లా నీయత లేక, పనిచేసే మనస్తత్వం లేక, సాధిద్దామన్న తపన లేక. గిదే స్పైసెస్ బోర్డు కూడా ఇంతకుముందు ఉండే 35 ఏళ్ళ నుంచి ఉంది, కానీ ఈ 3-4 సంవత్సరాలు ఎందుకు పనిచేసింది ఇక్కడ పట్టించుకోక. ఇవాళ టర్మరిక్ బోర్డు వచ్చింది. ఇంకా మనం ఏదో స్థాయికి, ఇంకా చాలా పెద్ద స్థాయికి తీసుకుపోవాలి పసుపుని. ఇవాళ 15,000 రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డు పనిచేసింది. దాని ద్వారా పని చేయించుకున్నాము. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద పసుపును పెట్టుకున్నాము. టర్మరిక్ క్లస్టర్స్గా నిజామాబాద్ని మనము చేసుకున్నాము.
కామర్స్ మినిస్ట్రీలో వివిధ కార్యక్రమాల వల్ల ఈ ఎక్స్పోర్ట్స్ పెరిగి ఇతర మార్కెటింగ్లో కొంచెం ప్రొయాక్టివ్నెస్ వచ్చి ఇవాళ రైతులకు రేట్లు వస్తున్నాయి. ఇప్పుడు పసుపు బోర్డు కూడా వచ్చింది. పసుపు బోర్డు టేక్ ఓవర్ చేసి పనులు ఇంకా వేగవంతం అవుతాయి. పసుపు రీసెర్చ్ సెంటర్ కూడా 200 కోట్లతో రీసెర్చ్ సెంటర్ పెడతామని కూడా అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో పసుపు యొక్క ఎగుమతులు కూడా 400% పెంచే విధంగా కేబినెట్ తీర్మానం ఉంది పసుపు బోర్డు పెట్టేటప్పుడు 2030 వరకు. సో దానికి తగ్గట్టుగా మనం విస్తీర్ణత పెంచుకుంటూ, ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటూ, ఇండియాలో కూడా మార్కెటింగ్ పెంచుకుంటూ, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటూ, ఇవన్నీ కూడా చేసుకుంటూ అందుకే చెప్తున్న పని ఇప్పుడే మొదలైంది. పని కథం కాలే, ఇప్పుడు అస్సలు పని మొదలైంది. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆ విషయంలో ఫస్ట్ 5 ఏళ్ళు కేవలం ఎంపీ అరవింద్ బాండ్ పేపర్తో కాలక్షేపం చేసిండు పసుపు బోర్డు పేరిట. ఇప్పుడు 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్లలో కూడా కేవలం అది బోర్డు ప్రకటించిండు, దానికే పరిమితం అవుతుంది అని చెప్పేసి అలా అంటారు. ఎక్కడ చేస్తారు ఏంది ఏం చెప్పలేదు. పని చేసేటోడికి పని ఎట్లా జరుగుతుందో తెలుస్తుంది. వీళ్ళు పని చేయని వాళ్ళు, పని ఎన్నటి జీవితంలో పని చేయనోడికి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి డిఫరెన్స్ కదే. ఎందుకంటే సార్ పని చేసింది లేదు, పార్టీని పెంచింది లేదు, ఏదో పదవి తీసుకున్నది లేదు. పదవి తీసుకుంటాకే భయం ఆయన 2004 నుంచి 2014 వరకు. ఆయన ప్రైవేట్ లైఫ్, పర్సనల్ లైఫ్ దెబ్బతింటుందని టైంపాస్ రాజకీయాలు చేసేటోళ్ళకి, పని చేసేటోళ్ళకి పసుపు బోర్డు అన్నది నా ప్రామిసు. అది నేను నా ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చే వరకు టైం పట్టింది. అందులో 2 సంవత్సరాలు కోవిడ్ కూడా ఉంది. అంతవరకు నేను ఏమి ఊకోలే కదా. ఉన్న స్పైసెస్ బోర్డు తెచ్చి పని చేయించిన కదా ఇక్కడ. ఇప్పుడు ఇలా 15,000 రేట్ వస్తుందంటే స్పైసెస్ బోర్డుకే దానికి క్రెడిట్ ఇవ్వాలా. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ టర్మరిక్ బోర్డు చేసినాక చెప్తున్నా నేను 20,000 దాటుతుంది. వీళ్ళు ఏమన్నా అనుకోని మస్తు అంటారు అపోజిషన్ పార్టీస్. వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ కూడా లేదు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో మోదీ గారి గాలి ముందర భారతీయ జనతా పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం కూడా లేదు. ఇవి కాకుండా మనకు ఎన్నడూ లేని విధంగా ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కోసం 30 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇవాళ 6 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పనులు నడుస్తూ ఉన్నాయి. మొన్న 7వ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బోధన్లో ఫౌండేషన్ స్టోన్ కూడా ప్రధానమంత్రి గారు వేసిండ్రు. ఒకటి ఇనాగరేషన్ గోవిందపేట చేసుకున్నాం మనం. అడవి మామిడిపల్లి, ఊరు మామిడిపల్లి, మాధవనగర్ వేగంగా కొనసాగుతున్నాయి. అరసపల్లిలో పని ఇప్పుడే మొదలైంది. బోధన్లో ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం. ఇవి వేసుకుంటా మన నేషనల్ హైవే పనులు ఇంతకుముందు జరిగినాయి. ఇప్పుడు విస్తరణ పనులు కూడా 4,000 పైన పైచిలుకు కోట్ల ప్రాజెక్ట్. అది 3,100 కోట్లు మన కాన్స్టిట్యున్సీలో జగిత్యాల దాకా. ఇది అయిపోయాక రైల్వే లైన్లు మనకి డబ్లింగ్ ముత్కేడ్ నుంచి డోన్ కర్నూలు దాకా ఏదైతే పోతుందో ఈ డబ్లింగు, మళ్ళా బోధన్ బీదర్ లైన్ ఒకటి, ఆదిలాబాద్ ఆర్మూర్ లైన్ ఒకటి. ఈ 3 కూడా పనులు నడుస్తూ ఉన్నాయి, డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. ఇవి అయిపోయాక నిజామాబాద్ ఇందూరు ప్రజలకు చెప్తా ఉన్నా, డైలీ ట్రైన్ బాంబే వైపు, డైలీ ట్రైన్ రాజస్థాన్ ఢిల్లీ వైపు, డైలీ ట్రైను ఇంకోటి కాశీ, మథుర, ఇటు అయోధ్య, ఆల్ ఓవర్ ఇండియా ఓపెన్ అప్ అయిపోతుందండి. ఓపెన్ అప్ అయిపోతుంది. ఇందూరు పెద్ద జంక్షన్, రైల్వే జంక్షన్ కాబోతా ఉంది ఈ బీదర్ బోధన్ లైన్ కాగానే. మన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కేంద్రీయ విద్యాలయాలు ఒకటి ఓపెన్ అయిపోయింది, ఇంకొకటి బోధనలో నెక్స్ట్ ఇయర్ ఓపెన్ చేసుకుంటాము. సొంత భవనాలు. అదేవిధంగా ఇవి ఇన్స్టిట్యూషన్స్ మనం మాట్లాడుకున్నాయి. ఆధార్ ప్రాబ్లం ఉంటే సుమారు 50,000 మహిళలకి ఆధార్ రెక్టిఫికేషన్ సెంటర్లు పెట్టించినాము. ఇవన్నీ చేసుకుంటూ నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ మన పార్లమెంట్లో ఉన్న మహిళా గ్రూపులకి కేవలం మన పార్లమెంట్లో 6,300 పైచిలుకు కోట్ల రూపాయలు రుణాలుగా ఉన్నాయి. ఈ రుణాలు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ గారిది, సెంట్రల్ గవర్నమెంట్ది. దీని మీద 5% ఇంట్రెస్ట్ సబ్సిడీ మోడీ గారు ఇస్తారు. 4% రాష్ట్రం ఇస్తలేదు. అందుకనే పావులా వడ్డీ వస్తలేదు. 7% వడ్డీ పడుతున్నది. 3% పడాల్సింది పావులా వడ్డీ, సంవత్సరానికి 7% పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. అంటే గత ప్రభుత్వం మేమే ఇచ్చినామని అనుకున్నారు. అది ఇది ఈ పాయింట్ మీ K6 ద్వారా నా రిక్వెస్ట్ మరీ చూపించండి. మేమే ఇచ్చినా అని చెప్పుకున్నారు కదా గత ప్రభుత్వం. నువ్వు పావులా వడ్డీకి 4% వడ్డీ రాయితీ ఇవ్వలేదు. అసలు ఎట్లిస్తావు? వడ్డీ రాయితీ అయినోడు అసలు ఇస్తాడా అండి? కొసరి అయినోడు అసలు ఇస్తాడా? అది సో మొత్తం అస్సలు పైసలన్నీ మోదీవి. 5% వడ్డీ రాయితీ మోదీది. 4% రాష్ట్ర వాటా కడతలేరు. కాబట్టి మహిళలందరూ 7% కట్టాల్సి బొక్క పడుతుంది కదా. సో ఇది అయిపోయాక
70,000 పైచీలకు ఉజ్వల కనెక్షన్లు మన పార్లమెంట్లో ఉన్నాయి. 70 నుంచి 80,000 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఉన్నాయి. 8.5% బ్యాంకులో డబ్బులు వేస్తే 8.5% వడ్డీ, మళ్ళీ దాని మీద ట్యాక్స్ లేదు. మళ్ళీ 41,000 స్వనిధి చిరు వ్యాపారులకి లోన్లు ఉన్నాయి. 2000 లేటెస్ట్ ఫిగర్ 2,600 కోట్ల రూపాయల ముద్రా లోన్లు ఉన్నాయి. ఇందులో కేవలం 400 కోట్ల రూపాయలే కవిత గారు ఎంపీ ఉన్నప్పుడు ఉన్నాయి. మిగిలిన అంతా ఈ 2019 తర్వాత వచ్చినాయి. ఇదే రకంగా చెప్పుకుంటా పోతా ఉంటే మనకు 2.5 లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి మెంబర్షిప్ రైతులకు వస్తున్నాయి. దాదాపు 6,80,000 పైన దాదాపు 7 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ పథకం వాడుకునేటట్టు మెంబర్షిప్ ఉంది. ఇది మన పార్లమెంట్ నియోజకవర్గ స్టాటిస్టిక్స్. ఇవన్నీ సుమారు 15,80,000 రేషన్ కార్డులు ఫ్రీ రేషను లబ్ధిదారులు ఉన్నారు మన పార్లమెంట్లో. ఆల్మోస్ట్ 16 lakhs. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ రేషన్ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. సో ఈ బెనిఫిషరీ లిస్టు లబ్ధిదారుల ఇంత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడ పోయినా మోడీకేత్తాం అంటుండ్రు ప్రజలు. ఇది బెనిఫిట్స్ లభిస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నది, అన్ని రకాల డెవలప్మెంట్ మన ప్రాంతంలో కనబడుతున్నది. అవినీతి నయా పైసలు లేకుండా, హంగు ఆర్భాటాలు లేకుండా 5 సంవత్సరాలు మనం ఎంపీగా కంప్లీట్ చేసుకున్నాము. అంటే రాబోయే ఎన్నికల్లో మీ 5 ఏళ్ళ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? ప్రజల వద్దకు ఏం ఎజెండాతో ముందుకు పోతారు అని? ఇది జాతీయ ఎన్నికలండి. ఇప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ చెప్పినవన్నీ ఓకే. ఇప్పుడు జాతీయ స్థాయిలో వచ్చేసి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశాన్ని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసి జిన్నాకి కోరిక ఉండే ప్రధానమంత్రి కావాలంటే ఆ కోరికని నెహ్రూ తీర్చిండు. జిన్నా కోరికని తీర్చనీకి ఈ దేశాన్ని 3 ముక్కలు చేసి 3 ముక్కలు చేసి ఆ 2 ముక్కలనేమో ఇస్లాం దేశంగా మార్చిండు. ఇక్కడ మాత్రం హిందూ రాష్ట్రం చేయలేదు. అది అయిపోయినాక నెహ్రూ చచ్చిపోయినాక ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినాక కొద్ది కాలానికి 75లో మన రాజ్యాంగంలో సెక్యులర్ పదం అన్నది మన కొత్త తరం యువకులకి, ఫస్ట్ టైం సెకండ్ టైం ఓటర్స్కి చాలామందికి తెలియదు ఏంటంటే మనం సెక్యులర్ అన్నది, దేశం సెక్యులర్ అన్నది 1947 అంబేద్కర్ గారు పెట్టినరేమో అనుకుంటారు. అది అంబేద్కర్ గారు పెట్టింది కాదు. అది ఇందిరాగాంధీ ముస్లింల ఓట్ల కోసం ఓటు బ్యాంక్ అపీస్మెంట్ పాలిటిక్స్ మొదలుపెట్టిన రోజు. అది బ్లాక్ డే. ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1975లో చేసింది, సెక్యులర్ పదం పెట్టింది. ఇట్ ఈస్ అ బ్లాక్ డే. సో ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు కలిసి హిందువులకి, భారతదేశంలో ఉన్న హిందువులకి అతి పెద్ద నష్టం చేశారు ఆ రోజు నుంచి. ఇవాళ సందేశ్ ఖాళీ అన్న నియోజకవర్గం గ్రామంలో వెస్ట్ బెంగాల్లో హిందూ మహిళల్ని రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిన ముస్లింలు వెస్ట్ బెంగాల్ టీఎంసీ మమతా బెనర్జీ పార్టీకి చెందిన షాజహాన్ అనేటోడు నాయకుడు, వాడు వాని కార్యకర్తలు, వాని కింద ఫాలోవర్సు హిందూ లేడీస్ని ఇళ్ళకి వెళ్ళి పట్టుకొచ్చుకొని టీఎంసీ ఆఫీస్లో బలాత్కారాలు చేసుకుంటా కొన్ని వారాలు గడిపినరు. సో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఆ 1975లో మొదలైంది. దానికి పునాది ఆడబడ్డది, అది కంటిన్యూ అవుతుంది. మొన్నటిదాకా మోడీ గారు ప్రధానమంత్రి కాకంటే ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి సీరియల్ బాంబ్ బ్లాస్టులు, ఎక్కడ పడితే అక్కడ ముష్కరులు టెర్రరిస్టులు ఉన్నారో విచ్చలవిడితనం, చంపేసుడు, ఇటువంటివి హిందువులని అణిచివేయడానికి చేయాల్సినవి అన్నీ చేసిరు ఈ సెక్యులర్ పార్టీలు. ఇవాళ అన్నీ బంద్ అయినాయి మోడీ గారి రాజ్యంలో. ఇటు వెస్ట్ బెంగాల్ లాంటి మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్యాలలో, కాంగ్రెస్ రాజ్యాలలోనే ఇటువంటివి అవుతాయి. నిన్నగాక మొన్న బెంగళూరులో రామేశ్వరం కేఫేలా, అది కేవలం వెజిటేరియన్ శాకాహారులు అవే వస్తారు అక్కడికి. శుక్రవారం నాడు పీక్ అవర్స్లో వీకెండ్ స్టార్ట్ అవుతున్నది, బాంబ్ బ్లాస్ట్ అవుతుందండి. ఈ కాంగ్రెస్ రాజ్యంలో ఈ సెక్యులర్ సోకాల్డ్ సూడో సెక్యులర్ పార్టీలు, మమతా బెనర్జీ పార్టీ లాంటిది రాష్ట్రాలలోనే ఇవి అవుతున్నాయి. ఎందుకొరకు అనుకో, దీనికి పునాది అది రాజ్యాంగంలో సెక్యులర్ పదం ఇందిరాగాంధీ పెట్టినప్పుడు హిందువులు రియాక్ట్ కాలేదు, చూసిర్రా? అది హిందువులు చేసిన పొరపాటు. ఇవాళ వేల్పూర్ బయట జరుగుతున్న సంఘటన, ఇవాళ మన సారంగపూర్ మందిరం వెనకాల మొత్తం కొండ దొబ్బేస్తున్నారు. ఇటువంటివి ప్రతి రోడ్డు మీద ఏదో ఒకటి ఉంటుంది పంచాయతీ. ఎందుకు? హిందువులల్లో ఇంకా ఐక్యత పెరగాల, రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. పొలిటికల్గా రియాక్ట్ కండి, రాజ్యాంగబద్ధంగా రియాక్ట్ కండి.
గంపా గుత్తా ఓట్లేసుడు మనకు కూడా వస్తుందని చూపించండి. నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఆయన ఇటు డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా పటిష్టంగా చేసుకుంటూ ఇవాళ ప్రపంచ స్థాయిలో దిశానిర్దేశం చేసుకుంటూ ఆయన ధర్మాన్ని దేశాన్ని కాపాడుకుంటూ బలపరుస్తూ ఇలా దుబాయ్లో మందిరం కడుతున్నారు, అబుదాబులో మందిరం కడుతున్నారు, సౌదీ అరేబియాలో మందిరం కట్టి సౌదీ అరేబియా యువరాజు జై శ్రీరామ్ అంటున్నాడు. బహరైనోడు నేను కూడా మందిరం కడతా అంటున్నాడు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ గారి ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారు. అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని, మన ధర్మాన్ని ఏ స్థాయికి తీసుకుపోతున్నారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా హిందుత్వ పార్టీ అని అనుకోవాలా, ముస్లింలకు అగెనిస్ట్ అనుకోవాలా, ఎట్లా? బీజేపీ అన్నది నేను ఒక్క స్కీమ్ చూపెట్టండి అండి, హిందువుల కోసమే నరేంద్ర మోడీ స్కీమ్ అని ఒక్కటి చూపించండి. భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ పార్టీ, జాతీయతా భావం ఉన్న పార్టీ, హిందువులకు అన్యాయం జరిగితే నిలబడే పార్టీ, కానీ ముస్లింలకు అన్యాయం చేసే పార్టీ కాదు. ఒక్క స్కీము నరేంద్ర మోడీ గారు చూపించండి హిందువులకు మాత్రమే. ఇవాళ ప్రతి 16 లక్షల మందికి ఫ్రీ భూ పెడుతున్నాడు, ముస్లింలకు కూడా పెడుతున్నాడు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్కి 6,300 కోట్ల రుణాలు ఉన్నాయి. అది ముస్లింలు కూడా ఉన్నారు గ్రూపులలో. అటు వాళ్ళు హజ్కు పోతందుకు కూడా వాళ్ళ కోసం సౌకర్యాలు చేసిండు, ఆర్థిక సౌకర్యాలు కూడా చేసిండు. ఆయుష్మాన్ భారత్ ముస్లింలు రేషియో బట్టి చూస్తే, పాపులేషన్ రేషియో బట్టి చూస్తే వాళ్ళ రేషియో కంటే ఎక్కువ వాడుతున్నారు. ఆవాస్ యోజన 4 కోట్ల ఇల్లు కట్టిండు దేశంలో. అందులో సుమారు 50 నుంచి 60 లక్షల మంది ముస్లింలు ఉన్నారు, ఇంకా 60 లక్షల పైనే ఉన్నారు. ఇవాళ సుకన్య సమృద్ధి యోజన అనుండ్రి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి సురక్ష బీమా 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనుండ్రి, హాస్పిటల్ సేవలు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం, చిన్న అమౌంట్ అది. ఇవన్నీ కూడా ముస్లింలకు కూడా అందుతున్నాయి. మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తారు నిధులన్నీ. సో హిందువులకేంది ముస్లింలకేంది, అదే నాకు ఇది ముస్లింలు కూడా మోదీకి ఓటేయాలి. మీరు ఇన్ని సౌకర్యాలు ఇంత బ్రహ్మాండంగా దేశాన్ని నడుపుకుంటా మీకు ఎవ్వడు చేయలేదండి. అవినీతి చేయకుండా, అవినీతి సొమ్ము మొత్తం ఈడీ సంస్థ కానీ, ఐటీ సంస్థ కానీ, ఇవన్నీ సంస్థలు లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు బ్లాక్ మనీ సీజ్ చేస్తున్నారు. కోర్టుకు పోతారు, కోర్టు ద్వారా అది ట్రెషరీకి వస్తే అవన్నీ కూడా ఇవన్నీ వాడుతూ ఉన్నారు, మీ సౌకర్యం కోసం వాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాడైతే తీసుకుపోతాడు. ఇప్పుడు అంటే గతంలో కూడా ఈడీలో ఉండే అవన్నీ ఉండే, కానీ అప్పుడు ఇన్ని రికవరీస్ కాలేదు. ఇప్పుడు కేవలం బీజేపీ వచ్చిన తర్వాత ఇన్ని రికవరీస్, ఇన్ని దాడులు అవుతున్నాయి. కారణం అంటే బీజేపీ చేతిలో ఈడీ ఉందనుకోవాలి, ఎట్లా? గవర్నమెంట్ పనిచేస్తుంది అన్నట్టు లెక్క. సో రికవరీ అన్నది 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 5,000 కోట్లు చేసింది ఈడీ. ఇప్పుడు 1,05,000 నుంచి 1,10,000 కోట్లు చేసింది ఈ 10 ఏళ్ళల్లో. ఇవి అన్నీ పొలిటికల్ కాదు కదా. ఇవి 1,10,000 కోట్లు పొలిటీషియన్లే కావు. ఇవి చాలామంది బ్లాక్ మనీ చాలా మంది దగ్గర, బిజినెస్ వాళ్ళ దగ్గర ఉన్నది, సినిమాల దగ్గర ఉన్నది, రకరకాల మనుషుల దగ్గర ఉన్నది. అన్ని వర్గాల మీద దాడులు చేస్తున్నారు. ఈ 1,10,000 కోట్లు ఉట్టి కవితే కాదు. సో ఆ రకంగా పోయి సీజ్ చేస్తారు, కోర్టు ద్వారా పోతారు, ప్రొసీజర్ ద్వారా అవన్నీ కూడా వచ్చి అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకే ఖర్చు అవుతున్నాయి. అవన్నీ లాస్ట్కి వచ్చేసి గవర్నమెంట్కే వస్తాయి అంటాం, అవన్నీ డెవలప్మెంట్ వర్క్స్కే ఉపయోగిస్తాము. అంతేకాదు, దట్ ఈస్ కోటేషన్. కోర్టు ద్వారానే పోవాలి, కేసులన్నీ అవుతూ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు పనికొచ్చేటట్టు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆర్థికంగా పటిష్టంగా చేస్తున్నారు. జీఎస్టీ తోటి ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ పెరిగిపోయింది, మస్తు రేట్లు పెరిగిపోయింది, అది డెవలప్ చేస్తున్నారు. అవినీతి లేకపోతే ఎంత స్పీడ్గా డెవలప్ చేయొచ్చో. 65 సంవత్సరాలలో అయిన హైవేలు ఈ 10 ఏళ్ళల్లో అంత అయినాయి. రైల్వేలు 10 ఏళ్ళల్లో అంత అయినాయి. స్పీడ్ కూడా పెరిగింది, 4 ఇంతలు ఎక్కువ రోడ్లు వేస్తున్నారు పర్ డే. వర్క్ బాగా హై స్పీడ్లో నడుస్తున్నది. ఇదంతా ఎందుకు? కమిషన్లు, పర్సంటేజులు నాయకులు చేయకపోవడం వల్ల స్మూత్ ఫంక్షనింగ్ జరుగుతున్నది, ఫాస్ట్ ఫంక్షనింగ్, క్వాలిటీ ఫంక్షనింగ్ జరుగుతున్నది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే కేంద్రం నుంచి రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన మాకు ఫండింగ్ రావలేదు, దాని కొరకు చాలా ఇబ్బందులు పడ్డాము అని గత ప్రభుత్వం ఉన్నది. దీనికి ఎట్లా స్పందిస్తారు? అన్ని అబద్ధాలు సార్. ఏ రాష్ట్రానికి కూడా పైసలు వచ్చేటివి ఆపరు. ఇక్కడ నుంచి పోయిన డబ్బులల్లో 42% ఆటోమేటిక్ వస్తాయి. మిగిలినవి కూడా ఇంకొక 20-25% ఇంకా డైరెక్ట్ స్కీమ్స్ ద్వారా వస్తాయి.
డైరెక్ట్ ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇక్కడ 3,100 కోట్లు మన నియోజకవర్గంలో ఆర్మూర్ నుంచి జగిత్యాల బార్డర్ దాకా, జగిత్యాల జిల్లా అయిపోయే వరకు బార్డర్ దాకా ఇస్తుంది. ఇదంతా మన పార్లమెంట్. 3,100 కోట్లు గిన్నే ఉన్నాయి. కేంద్రీయ విద్యాలయాలు 2 కలిపితే 50 కోట్లు ఉన్నాయి. రైల్వే లైన్లలో 1000 కోట్లు ఉన్నాయి. సో నేను ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అక్కడ ఇక్కడ నేను ఖర్చు పెట్టి 1000 కోట్ల ఖర్చు చెప్పిన మీకు. ముద్రా లోన్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోన్లు, స్వనిధి లోన్లు ఇవన్నీ డైరెక్ట్గా ఇచ్చేటివి కదా, రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేకుండా. ఓన్లీ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి ఎంత ఫండింగ్ వచ్చింది మీ క్యాలిక్యులేట్ టోటల్ చేయలేదు, చేస్తా ఇప్పుడు చేస్తా, టోటల్ చేయలేదు. అంటే ఎందుకంటే గతంలో అసలు నిజామాబాద్ పార్లమెంట్ ఏర్పడ్డప్పటి నుండి మీరు రాకముందటి వరకు ఎంత డెవలప్మెంట్, ఎంత ఫండింగ్ వచ్చింది, మీరు వచ్చిన తర్వాత మోడీ హయాంలో ఎంత ఫండింగ్ వచ్చింది అనేది ఒక్కసారి చూసుకోండి ఎట్లా ఉందని. కానీ రానివి రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయకుండా రానివి పెద్ద అమౌంట్స్ ఉన్నాయి. ఆవాస్ యోజన ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 95,000 ఇల్లు కట్టిండు ఆయన. తెలంగాణలో సద్వినియోగం చేసుకోలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీ 5 కోట్ల టార్గెట్ 543 పార్లమెంట్ సెగ్మెంట్లలో 5 కోట్ల ఇండ్లు కడతా అని స్కీమ్ మొదలు పెట్టిండ్రు. 4 కోట్ల పైన ఇల్లు కట్టిండ్రు. ఇక్కడ మాత్రం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ వాటా పెట్టకపోవడం, ఆయన ఇచ్చే ప్రతి ఇంటి డబ్బులు సద్వినియోగం చేసుకోకపోవటం, అవినీతి చేసుకుంటూ కాళేశ్వరం కట్టిండ్రు. ఎన్నోసార్లు ఎత్తుకుంటూ నీళ్ళు పోసారు కానీ 1 కిలోమీటర్ కెనాల్ కట్టలే. అందరు గమనించాలా, కాళేశ్వరం అన్నది ఎత్తిపోస్తురు. పంపులు ట్యాంకులు రిజర్వాయర్లు అంతే, కాలువలు లేవు. అదేమంటారు, మన ఇరిగేషన్ ఏరియా పెరగలే, అంతే ఉన్నది. 1 ఎకరం పెరగలే. కెనాల్ చూపెట్టండి నాకు. మీరు మీడియాలో ఇంత తిరుగుతారు కదా, 1 కిలోమీటర్ కెనాల్ చూపెట్టుర్రి. బాగా పైసలు వచ్చేటి దెబ్బ కట్టి వేసుకపోయారు, అయిపోయింది. అంటే దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు సిద్ధము అని అంటున్నది. మీరు ఎట్లా? సిబిఐ విచారణకు సిద్ధం. ఇప్పటికే అప్పచెప్పేసేది ఉండే. ఎందుకు అప్పచెప్పలే? ఇంకా 4 నెలలు నడుస్తున్నది. దేనికోసం ఆగుతున్నారు? సిబిఐకి ఇంకా జనరల్ కన్సెంటే ఇవ్వలేదు. సిబిఐ డైరెక్ట్ రాలేదు మన రాష్ట్రంలో. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేయండి సిబిఐకి. ఎందుకు ఇస్తలేరు? దాని వెనక మర్మమేంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నది కేంద్రంలో బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి ఉన్నాయని అంటుంది. ఇప్పుడు మీరు ఎట్లా అంటారు? పాపం ముస్లింలు బకరా అయినండి. ముస్లింలు బకరా. ఎవరి ద్వారా? బీజేపీ బీఆర్ఎస్ దోస్తు అని మొత్తం ముస్లింలందరూ కాంగ్రెస్ షిఫ్ట్ అయిపోయారు. ఇవాళేమో కాంగ్రెస్ ఖతం అయిపోతున్నది. కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ గుడ్డి సున్నా అవుతున్నది. దేనివల్ల అనుకోవచ్చు? కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు. మళ్ళీ ముస్లింలు బీజేపీ బూచి చూపించేసి ముస్లింలందరినీ మీరు ఏం చేసిండ్రు నాయన ముస్లింల కోసము ఈ 75 ఏళ్ళు అంటే ఏం లేదు, గుడిసున్నా. అంటే బీజేపీని ఏటీఎంగా వాడుకుందాం. బీజేపీని అట్లా చిన్నపిల్లలను బూచి అని చూపిస్తారు కదా, అట్లా చూపించుకుంటా ముస్లింలను బకరా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ దోస్తి అని. ఇప్పుడు వెళ్ళిపోతాం ముస్లింలందరూ అటు సైడ్ కాంగ్రెస్ దిక్కేయండ్రు. ఆ కేసీఆర్ ఎంతో అంతా బీజేపీని ఆపిండు. ఇప్పుడు మొత్తం దేశమంతా కాంగ్రెస్ అంతా ఖాళీ చేస్తున్నారు, బీజేపీలోకి పోతున్నారు. ముఖ్యమంత్రులు పోతున్నారు, కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు పోతున్నారు, సీనియర్ ఎంపీలు పోతున్నారు, అందరూ పోతున్నారు. దుకాణం బంద్ అవుతున్నది. టోటల్గా ఈ బీజేపీ బీఆర్ఎస్ అనే దొంగ నాటకంలో బకరా అయింది ముస్లింలు. అరవింద్ అంటే బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణ నుండి బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్గా ఓ గుర్తింపు ఉన్న అరవింద్కు చాలా గమాండ్ ఉంటుంది, చాలా ఫకర్ ఉంటుంది అని చెప్పేసి బయట ప్రజలతో పాటు ఆ ప్రతిపక్షాలు కూడా అంటుంటాయి. దీనికి ఎట్లా స్పందిస్తాడు అరవింద్? ఫకర్ అంటే ఏందన్నా, ఎవరన్నా తిట్టినా, ఉన్న కొట్టినా, ఏదైనా ల్యాండ్ కబ్జా పెట్టినా, ఏదైనా అవినీతి చేసి కమిషన్లు మింగినా కనీసం నేను రోడ్డు మీద సైరన్ కూడా వేసుకోను. అంటే ఎవరిని కేర్ చేయడు అసలు అరవింద్ అనే వ్యక్తి, చాలా గమాండీగా ఉంటాడు. అంటే కేర్ చేయలేదంటే ఏం చేసినా నన్ను నిలగొట్టి గిదిన వెనకన్నా రూమ్ ఈ డోర్ చూపించమ్మా, గిది నా బెడ్రూము, ఈడి దాకా అందరు వస్తారు, నా బెడ్రూమ్లకే రారు. సంతోషం. ఈడి దాకా ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఎవరికి కూడా ఏమి కూడా ఆపేటోళ్ళు లేరు. అంతే కదా. బీజేపీ పెరిగిందా అన్న? మరి 2018 ఎన్ని ఓట్లు వచ్చినాయి మనకి అసెంబ్లీ ఎన్నికల్లో? 8% ఓట్లు వచ్చినాయి. 7 నియోజకవర్గాలలో కూడా డిపాజిట్ విక్కింది. ఇవాళ ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈ దొంగ మాటలు పుకార్లు లేపుతారు చూడు, కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడు, వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ఇవాళ నాకు అన్ని వచ్చినాయి బీజేపీకి.
ఇందూరు ప్రజల దయ వల్ల సేమ్ అమౌంట్ వచ్చింది, సేమ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. ఎట్లా పెరిగిందన్న? అంటే కేవలం అరవింద్తోనే పెరిగిందటరా? వింతోనే పెరిగిందని నేను అంటలేను, కానీ అదో కీలక పాత్ర ఉన్నది కదా. ఇలా 7 నియోజకవర్గాలలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మనం దన్పాలన్న తప్ప. అంటే అహంకారంగా ఉండడం వల్లనే వచ్చిందంటారా? అహంకారం అన్నది ఏంది? అచ్చా మీరు ఇదిగోండి, యాటిట్యూడ్కి ఆరోగెన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. యాటిట్యూడ్కి ఆరోగెన్స్కి డిఫరెంట్. నాకు యాటిట్యూడ్ ఉండొచ్చు, అది టీఆర్ఎస్ వాడికి కల్వకుంటోళ్ళకి ఆరోగెన్స్గా కనబడవచ్చు. అలా కనబడితే వాళ్ళు కళ్ళ డాక్టర్లు చూపించుకోవాలి పోయి. కాంగ్రెస్ వాళ్ళు కనబడితే కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసీఆర్ పోతాడు ఢిల్లీకి కళ్ళ డాక్టర్ చూపెట్టుకోనికి, మీరు కూడా ఢిల్లీకి పోర్రి చూపెట్టుకోండి. ఇది యాటిట్యూడ్ వేరు, ఆరోగెన్స్ వేరు. ఆరోగెన్స్ అంటే మీరు రాహుల్ గాంధీకి ఉన్నది ఆరోగెన్స్. హిమాంత బిశ్వశర్మ ఎందుకు వేయండు? పార్టీస్ పెట్టి ఆయన అటు పోయిండు. 7 రాష్ట్రాలు కాంగ్రెస్ దిక్కునే, 7 రాష్ట్రాలు ఎన్డీఏకి అయిపోయినాయి, బీజేపీకి అయిపోయినాయి. ఎందుకు పోయిండు? 4 గంటలు కూర్చోబెట్టి వెయిట్ చేపించి 3:30 గంటల తర్వాత చాయ్ బిస్కెట్ పంపించి దాని తర్వాత 2 కుక్కల్ని వేసుకొని వచ్చి రాహుల్ గాంధీ కలవనీకే ఈయన కోసం పెట్టిన బిస్కెట్లు తీసి కుక్కకేసిండండి. చిర్రని లేచిండు. లేచి ఏమనాలనో అని చక్కగా బీజేపీ జాయిన్ అయ్యిండు. 2-3 ఏళ్ళలో 7 రాష్ట్రాలు ఎన్డీఏకి అయినాయి, కింద మీద అయినాయి. దాన్ని అహంకారం అంటారు. అందుకనే కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా, నన్ను గెలుక్కోకండి. మీ చరిత్ర మొత్తం తెలుసు, కాశ్మీర్కి వెళ్ళి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల చరిత్ర తెలుసు నాకు. కాంగ్రెస్ ఎందుకు పతనమైంది, ఏం అహంకారంతో పతనమైంది. అందుకనే ఊకే దొంగ డ్రామా. నేను అద్దాలు పెట్టుకుంటే ప్రాబ్లం, నేను అద్దాలు పెట్టుకుంటే నీకెందుకు ప్రాబ్లమే? ఇప్పుడు మొన్న కొరట్లలో జరిగిన ఎన్నికల్లో అరవింద్ చాలా ఓడిపోయారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే మీరు ఎట్లా దాన్ని స్వీకరిస్తారు? నేను నా పార్టీ స్ట్రాటజీలో నేను పోయి ఆడ నిలబడ్డా. నేను నిజాయితీగా గెలవాలని పైసలు వంచలే. నేను 65 గ్రామాలు కష్టపడి తిరిగిన. ఎన్ని రోజులు ప్రచారం చేశారు అక్కడ? చాలా తక్కువ సమయం ప్రచారం చేశారు. నేను మొత్తం తిప్పి కొడితే, మంచి క్వశ్చన్ అడిగారు, మొత్తం కొడితే నేనే లెక్కలేసుకున్నా. ఇంకో పెద్ద మనిషి వచ్చింది, నేను ఒక ఆయన మా దగ్గర, మా పెద్ద ఆయన అక్కడ మేము గౌరవించే మా జిల్లా ఉపాధ్యక్షులు ఒకటి వచ్చి, అరవింద్ గారు మీరు ఎంత తిరిగారు తెలుసా అన్నారు. మీకు 62,000 ఓట్లు వచ్చినాయి, ఎన్నో రాలే కొరుట్ల సెగ్మెంట్లో. ఎంత తిరిగిందంటే 65 గ్రామాలు తిరిగినా కదా అన్న అని అన్న. 65 గ్రామాలు తిరిగిరు, మీరు యాక్టివ్గా ఉంటారు, ఫాస్ట్గా ఉంటారు, తిరిగినరు. మీరు మొత్తం తిప్పి కొడితే 48 నుంచి 49 గంటలు తిరిగినట్టు. జస్ట్ బిలో 50 అవర్స్, 50 గంటల లోపల మీరు కొరట్లాలు ఉన్నారు. మీరు ఎప్పుడైనా గ్రహించారా అని చెప్పిండు ఆయన నాకు. నేనన్నా భలే క్యాలిక్యులేట్ చేసారు మీరు. తర్వాత లెక్కలు తీసుకుంటే దాదాపు గంతనే ఉన్నది. అప్పుడు ఓట్ బ్యాంక్ ఎంత ఉండే, ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఎంత పెరిగింది అనుకోవచ్చు? నాకన్నా నాకు ఎక్కడ బలంగా అభ్యర్థి లేకపోతే అక్కడ పోయి నిల్చుంటా అని నేను మా నాయకత్వానికి చెప్పిన, పార్టీ హైకమాండ్కి చెప్పినాను. వాళ్ళు కూడా అదే పని చేయమన్నారు. మళ్ళీ పార్లమెంట్ మళ్ళీ కంటెస్ట్ చేయమన్నారు. నేను పార్టీని పెంచాలన్నది నా బాధ్యత. ఆ బాధ్యత కోసం నేను అటుపోయి నిలబడ్డా. అక్కడ నాకు బలమైన అభ్యర్థులు లేరు, లేకుండా నిలబడ్డా. ఇప్పుడు అంటే మొన్న ఎంత పెరిగింది అక్కడ ఓట్ బ్యాంక్ మీకు కొరుట్లలో? అక్కడ లాస్ట్ టైం 16,000 ఓట్లు వచ్చినాయి, ఈసారి 62,000 ఓట్లు, 400% దాకా పెరిగింది. ఇంకోటి అరవింద్ స్పెషాలిటీ కండువా ఏంటి అసలు? ఎప్పుడు ఒక స్పెషాలిటీ కనబడుతుంటుంది, ఏంటి అసలు ఈ కండువా? ఇది రాధే రాధే అని మథురాకి సంబంధించి రాధాకృష్ణులది. మీ ఫేస్బుక్ డిప్ కూడా రాధా అదే ఉంటుంది, అర్లీ మార్నింగ్ ఉంటుంది. అయోధ్య అయిపోయింది, కాశీలో సగం పని అయింది, మథురాలో కూడా మొదలు కావాలి. మనకి ఈ స్థలాలన్నీ కూడా ఇంకొక ప్రాముఖ్యత ఉన్నది. అయోధ్యకు ప్రాముఖ్యత ఉంది, కాశీకి ఇంకో ప్రాముఖ్యత ఉన్నది. మథురాలో కూడా కృష్ణుడు పుట్టిన జన్మస్థలం ఏదైతే ఉందో, కంసుడి యొక్క జైలు ఎక్కడైతే కృష్ణుడు పుట్టిండో దేవకి వసుదేవులకి, ఆ సెల్ ఉన్నది, ఆ జైలు ఉన్నది. ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ కట్టిండు ఔరంగజేబు, జైలు మీద కట్టిండు. అక్కడ పోయి చూస్తే ఇప్పుడు అది Z+ కేటగిరీ సెక్యూరిటీలు ఉంటుంది. ఫోన్లు కూడా తీసుకుపోయారు లోపలికి, ఫోటోలు కూడా బయటకు తీయలేరు. ఇప్పుడు ఆ జైల్లోకి లోపలికి పోవడం కూడా బంద్ చేసారు. నేను 1987లో పిల్లగాని లెక్క పోయి మొత్తం జైల్లో తిరిగిన. మొన్న 2002లో 1లో పోయినా. మళ్ళా పోయి చూస్తే ఇప్పుడు మొత్తం Z+లో ఉన్నది. నో ఫొటోస్, నథింగ్. ఎంట్రన్స్ దాకా, జైలు ఎంట్రన్స్ దాకా పోనిస్తారు. భయంకరమైన ఇంత పెద్ద మస్జిద్ కట్టిర్రు జైలు మీదనే. దీనికి ఆర్కియాలజీ అవసరం లేదు, దీనికి పరిశోధన అవసరం లేదు, కళ్ళ ముందర ఉంటుంది.
ఇది కూడా కోర్టు ద్వారా కోర్టులు నడుస్తూ ఉన్నది. కోర్టు ద్వారానే రాజ్యాంగబద్ధంగానే ఇది కూడా అయోధ్య అయినట్టు మథుర కూడా కావాలన్నది మా కోరిక. అందుకనే జై శ్రీకృష్ణ అని తిరుగుతున్నాం. ఇప్పుడు అంటే కొత్త నినాదం అని అనుకోవచ్చు ఇది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నినాదమే. కానీ మనం స్టార్ట్ చేద్దాం ఇక్కడ బలంగా. ఇప్పుడు నిజామాబాద్ ప్రజలకు అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నెక్స్ట్ 5 years టార్గెట్లో ఫస్ట్ టార్గెట్ ఏమి ఉండబోతుంది? నిజామాబాద్లో ఉన్న రైతాంగం కానీ, మా ఎన్ఆర్ఐ సోదరులు కానీ, మహిళలు కానీ, యువత కానీ, నా నెక్స్ట్ ఫోకస్ ఎంప్లాయ్మెంట్ మీద ఉంటుంది. ఎంతైతే జిద్దు పట్టుకొని అమిత్ షా గారు కొరట్లకు వచ్చినప్పుడు అరవింద్ బాగా సతాయిస్తాడు, ఆయన నియోజకవర్గ ప్రాబ్లమ్స్ ఉంటే బాగా సతాయిస్తాడు మమ్మల్ని, మొత్తం మంత్రి మండలితో మొత్తం కొట్లాట పెట్టుకున్నాడు పసుపు బోర్డు కోసం అని చెప్పిండు ఆయన. అంత జిద్దుతోటి నా ఫాలో అప్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది. నేను అంత జిద్దుతోటి నేను ఈసారి ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టాలని ఉన్నది. స్పెషల్లీ మన దళిత వర్గాలు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ, ఇతర వర్గాలు కానీ, మన షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, వీళ్ళకి ఎక్కువ లాభం అయ్యేటట్టు ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఆల్రెడీ ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాగా పేరుగాంచింది. అన్ని రకాలుగా పంటలు ఇక్కడ ఉత్పత్తి జరుగుతాయి, కానీ అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రీస్ ఇక్కడ లేవు. ఎస్, ఇప్పుడు కేవలం నందిపేటలో సెజ్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని అంతే. మరి మీరు ఎలాంటి ప్రణాళిక? నా ప్రణాళిక ఇవన్నీ ఉన్నాయన్న. నా ప్రణాళికలో ఫస్ట్ ఈజియెస్ట్గా వచ్చేది అగ్రిబేస్డ్ ఇండస్ట్రీస్. చాలా ఫాస్ట్గా వస్తాయి, ఈజీగా వస్తాయి. ఇక్కడ అవినీతి ఉండొద్దు. ఇప్పుడు ఆ సెజ్ వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చిర్రు, వాళ్ళు సెజ్ పెట్టిండ్రు, వాళ్ళ జాగా 70-80% జాగా వీగింది ఆల్రెడీ, 20-30% ఉన్నది వాళ్ళ దగ్గర. లాగేసుకురు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు. వాళ్ళందరూ వచ్చి నేను అన్నా మీరు బాగా ఎవరన్నా వచ్చి ఇండస్ట్రీ పెడదామంటే రేట్ ఎక్కువ చెప్తున్నారండి మీరు ల్యాండ్ అని చెప్పిన. ఏం చేయమంటారు సార్, ఇక్కడ ఎంపీ గారికి, అప్పుడున్న పాత ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి కమిషన్ పోవాలి, మన ఎమ్మెల్యే గారు ఉండే అక్కడ ఆర్మూర్లో ఆయనకి పర్సంటేజ్ పోవాలి. ఎవడన్నా వస్తారా సార్? మేము ఇవ్వాలంటే మరి మేము కూడా లాస్ట్లో నడుపుకోలేం కదా. అది రారు, వీళ్ళు పెట్టరు, ఈ పని ముందరికి పోదు. ఇక్కడ హ్యాపీగా పసుపుకు సంబంధించి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ రావచ్చు, మక్కకు సంబంధించి బ్రహ్మాండమైన అమిత్ షా గారే అన్నారు కదండి. అమిత్ షా గారు ఆయన స్పీచ్లో ఇక్కడ మన నియోజకవర్గంలో నిజామాబాద్ పార్లమెంట్లో మాట్లాడుకుంటా మక్కకి సంబంధించి కూడా ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టవచ్చు. ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీలు 66 తెరిచినాం మనం దేశంలో, 66 తెరిచినాము. నిజామాబాద్ చెరుకు ఫ్యాక్టరీలు ఎందుకు తెరవలేరు? ఒక ప్రణాళిక లేదు. దేశంలో షుగర్ డెవలప్మెంట్ ఫండ్ అని పెట్టి 9,500 కోట్లు ఇచ్చేసి 66 నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి మూతపడ్డ ఫ్యాక్టరీలు 66 ఫ్యాక్టరీలు తెరిచిండ్రు. 9,500 కోట్ల రుణాలు ఇచ్చి రైతులకి, ఇండస్ట్రీకి ఇచ్చి రివైవ్ చేసిండ్రు. ఇండస్ట్రీలని ప్రాఫిట్లకు వచ్చిండ్రు. 9,500 కోట్లల్లో 96% ఫండు లోన్స్ క్లియర్ అయిపోయినాయి, క్లియర్ కూడా అయిపోయినాయి. నిజామాబాద్ లాంటి ఫ్యాక్టరీలు ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రపోజల్ పంపాలి కదా. 66 అయిపోయినాయి. 66కి 10 ఏళ్ళు కూడా పట్టలేదు, 5 ఏళ్ళ లోపల అయిపోయినాయి. ఫస్ట్ టర్మ్లో అయిపోయినాయి మోడీ గారివి. 2019-20 వరకు మొత్తం అయిపోయినాయి. ఇప్పటిదాకా లోన్లు రీపేమెంట్ కూడా అయిపోయింది. అంత బ్రహ్మాండమైన స్కీమ్ అది. ఎథనాల్ తయారు చేస్తారు, బ్రౌన్ షుగర్ తయారు చేస్తారు, షుగర్ తయారు చేస్తారు. చెరుకు విస్తీర్ణత పెరిగింది. చెరుకు రైతులకు ఎఫ్ఆర్పి 340, 2,10,000 దాకా ఇలా చెరుకు వేసుకుంటే రైతులకు వస్తున్నది గ్యారంటీడ్. కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి గ్యారంటీ ఉన్నది ప్రైస్కి. ఇప్పుడు వివిధ పంటలకు ఎంఎస్పీలు కూడా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? ఇవి ఎంఎస్పీలు మొత్తం వరికి పెంచిండ్రు, మక్కకు పెంచిండ్రు, చెరుకుకు పెంచిండ్రు, ప్రొద్దుతిరుగుడుకు పెంచిండ్రు, సోయాకి పెంచిండ్రు. మన దగ్గర వండే పంటలు అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నిటికి తోడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రోత్సాహం లేక, అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసే నియత లేక ఇక్కడ పని నడుస్తలేదు. దాని మీద నా దృష్టి ఉంటుంది. నెక్స్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెద్ద స్కేల్లో తీసుకోవాలి. ఇక్కడ ఈ ఇండస్ట్రీస్ అన్ని తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రపంచ స్థాయిలో ఇలా రిక్వైర్మెంటు విపరీతంగా పెరిగిపోతున్నది. సో అవన్నీ కూడా స్కిల్ చేసి
కొన్ని వేల సంఖ్యలో మనము ఇక్కడ ఉపాధి కల్పించాలా లేదా కల్పించేటట్టు మనం ట్రైన్ చేయాలా, దాని మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ టైం. ఇప్పుడు అసలు ఎన్నికలు అంటే డబ్బు లేనిది ఎవరు కూడా సామాన్యుడు కూడా ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు, అట్లా అయిపోయింది వాతావరణం. కానీ అరవింద్ టార్గెట్ ఎట్లా ఉంటుంది, ఈ ఎన్నికల్లో ఎంత ఖర్చు పెడతాడు, ఎట్లా ఉంటుంది? అరవింద్ ఆ డబ్బులు ఖర్చు పెట్టకుండా 62,000 ఓట్లు తెచ్చుకున్నాడు. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినాయి. బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినప్పుడు డబ్బు ఖర్చు పెట్టకుండా 62,000 ఓట్లు తెచ్చిండు. ఇది నా క్యాడర్కి మెసేజ్. భారతీయ జనతా పార్టీ క్యాడర్కి ఎవరైతే ఎంపీటీసీ కావాలనుకుంటుండో, సర్పంచ్ కావాలనుకుంటుండో, జెడ్పీటీసీ కావాలనుకుంటుండో, కార్పొరేటర్ కావాలనుకుంటుండో, మున్సిపల్ కౌన్సిలర్ కావాలనుకుంటుండో, వీళ్ళందరికీ కూడా ఇదొక భారతీయ జనతా పార్టీ అన్నది ఒక సిద్ధాంతం బేస్ చేసుకొని ఉన్నది. ఆ సిద్ధాంతాన్ని నచ్చే ఇవాళ బీజేపీ పెరుగుతున్నది. ప్రజలు ఆ సిద్ధాంతాన్ని నచ్చే పెంచుతున్నారు బీజేపీని దేశవ్యాప్తంగా. ఉత్తర భారత రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ 30 లక్షలలో అయిపోతుంది, ఒక ఎంపీ ఎలక్షన్ ₹1 కోటి లోపల అయిపోతుంది. అంటే అఫీషియల్ డిక్లేర్ చేసిన దానికంటే సగమే అంటారు. లేదు, మన ఎమ్మెల్యేకి ఎంత అండి 28 లక్షల దాకా అంటే అతలు అయిపోతుంది. ఎంపీకి 75-80 లక్షల దాకా ఉంటుంది, అంతలో అయిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా పెట్టుకుంటే విచలవిడి పెట్టినట్టు అంటారాడ. అందుకని అవినీతి స్కాములు గేములన్నీ ఆడ ఏమి ఉండవు, చూసినరా? అక్కడే స్టార్ట్ అవుతుంది. మన బీజేపీ పాలిత రాష్ట్రాలలో స్కామ్ అన్నది వినబడ్డది చాలా అరుదు. మీకు స్కామ్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్, మమతా బెనర్జీ సర్కార్, మీకు తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాలలోనే రీజనల్ పార్టీలు ఎక్కడైతున్నాయో ఇక్కడనే వస్తున్నాయి అన్నీ. ఎందుకు విచ్చలవిడి పబ్లిక్ పైసలు ఇచ్చుడు, ఓటు కింద ఇచ్చుడు, మళ్ళీ సంపాదించుకోకుండా ఏం చేస్తారండి? సంపాదించుకుంటారు కదా మళ్ళా. సో ఇటు రాజకీయాలు చేయటం ఒక ఎత్తు, పవర్ ఎంజాయ్ చేయటము, పొజిషన్స్ ఎంజాయ్ చేయడం ఒక ఎత్తు, ప్రక్షాళన చేయడానికి ఇవి చేయటం ఒక ఎత్తు. ఇవన్నీ మన పార్టీని పెంచుకుంటూ, అభివృద్ధి సాధించుకుంటూ, మోదీ నాయకత్వాన్ని పెంచుకుంటూ, అవినీతి రాజకీయాలలో కూడా ప్రక్షాళన చేసుకుంటూ, అవినీతి లేకుండా ఇది పెంచితే ఒక లాంగ్ టర్మ్ విజన్ లాగా రిజల్ట్ అన్నది వస్తుంది. లాంగ్ టర్మ్కి మనం పునాదులు బలమవుతాయి. చివరిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న యూత్కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మన యూత్కి నేను చెప్పేది ఏముందండి, వాళ్ళే నాకు చెప్తున్నారు అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. ఎన్ఆర్ఐలు మొదలు పెడతారు ఆడ గల్ఫ్లో. ఎన్ఆర్ఐలు మొదలు పెడతారు, ఇక్కడ ఫోన్లు చేస్తారు, వాళ్ళ ఇళ్ళలో చెప్తారు అబ్కి బార్ 400 పార్ అంటారు వాళ్ళు కూడా. ముస్లింలకు పెద్దలకు మరి ఏమి ఇస్తారు మెసేజ్? ఎన్ఆర్ఐల మాటినండ్రి. నరేంద్ర మోడీ దేశాన్ని కాపాడుతున్నాడు, ధర్మాన్ని పెంచుతున్నాడు, ధర్మ సంస్థాపన చేస్తున్నాడు, సనాతన ధర్మాన్ని ప్రపంచంలో పెంచుతున్నాడు, చంద్రమండలం నుంచి భూమండలం మీద మొత్తం భారతీయతని పెంచుతున్నాడు. అటువంటి వ్యక్తికి మనం బలపరిచే బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి దానికి అనుకూలంగా ఓట్లు వేయండి. అబ్కి బార్ 400 పార్. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా మోడీ చేస్తున్న అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని అవినీతి రహిత రాజ్యం ఏర్పడే విధంగా దేశం ముందుకు పోతుంది అని చెప్పేసి ఎంపీ అరవింద్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్, K6 న్యూస్, నిజామాబాద్.